హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 26th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ వెరిగ్నాన్స్ థియరం. సో ఈ వీడియోలో మనము వెరిగ్నాన్స్ థియరంకి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్ని చూద్దాము, మనల్ని ఏం కనుక్కోమంటుండు ఫిగర్ని చూద్దాము, ఓకేనా? సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఫైండ్ ద రిజల్టెంట్ అండ్ డిస్టెన్స్ ఎట్ విచ్ ద రిజల్టెంట్ యాక్ట్స్. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే ఇక్కడ మనల్ని ఏమంటుండంటే ఈ ఫోర్ సిస్టమ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ని కనుక్కోమంటుండు. అండ్ ఈ రిజల్టెంట్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఈ టోటల్ సిస్టమ్ మీద ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర అంటే విత్ రెస్పెక్ట్ టు వన్ ఎండ్ ఏ డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతుంది, అంటే ఈ పాయింట్ నుంచి ఈ టోటల్ బీ మీద ఎక్కడ యాక్ట్ అవుతుందో కనుక్కోమంటుండు, ఏ డిస్టెన్స్ నుంచి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ చూసుకున్నట్టయితే మనకి రిజల్టెంట్ అనేది ఈ సిస్టమ్ అదే ఈ బీమ్ మీద ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది, ప్లస్ ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి లేదా ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. సో ఇది మనకు క్లియర్గా చెప్పిండు. సో రిజల్టెంట్ అనేది ఇంక్లైన్డ్ ఉంది, ఓకేనా? ఇది క్లియర్గా అర్థమైపోయిందా? సో ఇప్పుడు మనము ఇందులో ఈ ఫోర్స్ సిస్టంలో ఏ ఫోర్సెస్ ఇచ్చిండో చూద్దాం. సో ఫోర్స్ నెంబర్ 1 ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే F1 అనేది ఇంక్లైన్డ్ ఉంది 60 degrees. నెక్స్ట్ వచ్చేసి రిజల్టెంట్ విచ్ ఈజ్ ఆల్సో ఇంక్లైన్డ్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా. థర్డ్ వన్ వచ్చేసి 1200 విచ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి 700 Newton లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో మనము ఇప్పుడు రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటాము అండ్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాము, సింపుల్ వెరిగ్నాన్స్ థియరం యూజ్ చేసి. సో వెరిగ్నాన్స్ థియరం ఏంది, R ఇంటూ D ఈజ్ ఈక్వల్స్ టు F1 D1 ప్లస్ F2 D2 ప్లస్ F3 D3 ప్లస్ F4 D4. దాని అర్థం ఏంటంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ వన్ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ రిజల్టెంట్ అబౌట్ ద సేమ్ సెంటర్. అర్థమైందా? సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఆర్ ఇంకా రిజల్టెంట్ ఇంకా ఎక్స్ కనుక్కుంటాం. ఎట్లా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ నేను ఆర్ కనుక్కుంటున్నా, అంటే ఆర్ అంటే ఏంది, రిజల్టెంట్ అంటే ఏంది, ఈ టోటల్ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే యొక్క ఎఫెక్ట్ నేను ఒక సింగిల్ వెక్టార్గా రాసుకుంటా, దాన్నే మనము రిజల్టెంట్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రిజల్టెంట్ అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ కదా. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ అనేది ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి ఈ ఫోర్స్కి అనేవి టూ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్, అట్లాగే ఇంకే ఓకే. సో ఇట్లా ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే రిజల్టెంట్ అనేది 2 డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంటుంది, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అలాంగ్ వై డైరెక్షన్. సో రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఈ సమ్మేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఏదైతుందో అది మనము ఆల్జీబ్రిక్ సమ్ చేయాలి. సో ఆల్జీబ్రిక్ సమ్ అంటే ఏంది, సింపుల్, మనము ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ని కన్సిడర్ చేసి వాటిని యాడ్ చేస్తే దాన్నే మనము ఆల్జీబ్రిక్ సమ్ అని అంటాము. సో ఇక్కడ వరకు అర్థమైందా? దాని తర్వాత నేను మీకు సైన్ కన్వెన్షన్ గురించి చెప్తా. సైన్ కన్వెన్షన్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఫోర్సెస్ని యాడ్ చేసే క్రమంలో మనకి ఏమవుతుంది అంటే ఫోర్సెస్ యొక్క సైన్ని మనం ఇంక్లూడ్ చేయాలి, ఎందుకంటే మనం ఆల్జీబ్రిక్ సంబంధం కదా. సో వాటి యొక్క సైన్స్ తోటే యాడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ ఫోర్సెస్ అనేవి రైట్ సైడ్ యాక్ట్ అవుతున్నాయంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటే మనం ప్లస్ సైన్ తీసుకోవాలి. ఒకవేళ ఫోర్సెస్ అనేవి మీదికి యాక్ట్ అవుతున్నాయంటే అలాంగ్ పాజిటివ్ వై యాక్సిస్ ఉంటే మనం ఫోర్సెస్ పాజిటివ్ తీసుకోవాలి. సపోజ్ ఫోర్సెస్ అనేవి లెఫ్ట్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, లెఫ్ట్, సో మనం ఏం తీసుకోవాలి, ఫోర్సెస్కి వాల్యూ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సపోజ్ ఫోర్సెస్ అనేవి కిందికి యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, మనము అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్, అప్పుడు మనం ఫోర్సెస్కి ఏం సైన్ తీసుకోవాలి, నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో ఈ సైన్ కన్వెన్షన్ క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఈ సైన్ కన్వెన్షన్ని బేస్ చేసుకొని మనం ఆల్జీబ్రిక్ సమ్ చేద్దాం. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరు చూడండి ఇది ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ వై డైరెక్షన్. సో ఇక్కడ నేను అది క్లియర్గా గీసిన. సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 60 విత్ ద ఎక్స్ యాక్సిస్ 60 degrees. సో దీన్ని రిజాల్వ్ చేస్తే నాకు ఏమవుతుంది,
అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వచ్చింది, అలాంగ్ వై డైరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఉన్న కాంపోనెంట్ రైట్ సైడ్లో ఉంది కదా, అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్లో ఉంది కదా. సో ఇది మనం పాజిటివ్ తీసుకుంటాము. సో ప్లస్ 500 cos 60 అర్థమైందా. నెక్స్ట్ ఈ 700 చూడండి, ఈ 700 మీరు చూసుకున్నట్టయితే ఈ 700 అనేది లెఫ్ట్కి యాక్ట్ అవుతుంది. లెఫ్ట్కి యాక్ట్ అయితే మీరు సైన్ కన్వెన్షన్ ప్రకారం చూసుకుంటే లెఫ్ట్కి యాక్ట్ అయితే ఎక్స్ నెగిటివ్ డైరెక్షన్లో, ఇది ఎక్స్ నెగిటివ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కదా. సో నెగిటివ్ డైరెక్షన్లో ఉంటే దీని వాల్యూ మైనస్ అయిపోతుంది. -700 ఈజ్ ఈక్వల్స్ టు -450 న్యూటన్. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయిందా. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, సారీ మీకు ఇంకొక ఫోర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ 1000 న్యూటన్ అనే ఇంకో ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది, మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది, ఫోర్స్ అలాంగ్ వై కాంపోనెంట్స్, ఫోర్స్ అలాంగ్ వై యాక్సిస్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 4 ఫోర్సెస్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అలాంగ్ వై డైరెక్షన్, చూడండి ఇది యాక్ట్ అవుతుంది, ఇది కూడా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇంక్లైన్డ్ ఉంది కాబట్టి దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది కూడా యాక్ట్ అవుతుంది, ఇది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో దీనికి వై కాంపోనెంట్ ఏం లేదు, ఇది కూడా యాక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ఏంది -1000 ఎందుకు తీసుకున్నాము, కిందికి యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోర్స్ అనేది అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో దీని సింబల్ ఏంది -1000. సేమ్ విత్ 1200 ఆల్సో. సో 1200 అనేది కూడా ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ వై డైరెక్షన్. సో ద సైన్ కమ్స్ అవుట్ టు బి నెగిటివ్ -1200. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ 500కి ఈ 500 కాంపోనెంట్స్గా చేస్తే మనకి 500 sin 60 వచ్చింది, 500 cos 60 వచ్చింది. సో ఇప్పుడు ఈ 500 sin 60 అనేది కూడా నెగిటివ్ వై డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి -500 sin 60. సో దీన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ కమ్ యాజ్ -26330.1 న్యూటన్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాం ఈ సమ్, సిగ్మా ఎఫ్ఐ కనుక్కున్నాము, దాంతోపాటు మనకు రిజల్టెంట్ కనుక్కుంటాము. సో రిజల్టెంట్ ఏంది, రిజల్టెంట్ ఆఫ్ దిస్ ఆల్ ఫోర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ R is equals to √σ fx² + σ fi². ఇది మనం ఆల్రెడీ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో చూసాం. సో నేను ఏం చేస్తున్నా అంటే σ fx² σ fi² సబ్స్టిట్యూట్ చేస్తున్నా, -450² ప్లస్ హోల్ బ్రాకెట్ -26330.1² gives 2671.9. సో మనకు రిజల్టెంట్ వచ్చింది. దాని తర్వాత tan ఆల్ఫా కనుక్కుందాం. tan ఆల్ఫా అంటే ఏంది, ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ఎక్స్ యాక్సిస్. సో మనం ఈ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ టోటల్ బీమ్లో మనం దాన్ని ఎక్స్ యాక్సిస్ అనుకొని ఇమాజినరీ లైన్ ఒకటి వై యాక్సిస్ అనుకుంటే ఇప్పుడు ఈ రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా మేక్ చేస్తుంది. సో మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో ఆల్రెడీ చూసాము, రిజల్యూషన్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ ద ఎక్స్ యాక్సిస్, దెన్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు σ fi by σ fx. సో σ fi by σ fx, σ fi ఎంత -26.3301 extremely sorry by -450 which gives 80.30 degrees. అంటే మనకు ఆల్ఫా ఎంత వచ్చింది, 80.30 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెరిగ్నాన్స్ థియరం అప్లై చేసి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. అంటే అబౌట్ 1 సెంటర్ నుంచి ఈ రిజల్టెంట్ అనేది ఏ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. అంటే సపోజ్ ఇది నేను సెంటర్ అనుకుంటున్నాను ఇప్పుడు వెరిగ్నాన్స్ థియరంలో. సో ఈ పాయింట్ నుంచి ఈ R అనేది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందో మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో వెరిగ్నాన్స్ థియరం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. సో వెరిగ్నాన్స్ థియరం అంటే ఏంది, సింపుల్, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ 1 సెంటర్. అంటే ఇప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అన్నిటినీ ఆల్జీబ్రికల్కి యాడ్ చేస్తే విచ్ విల్ బీ ఈక్వల్ టు రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఉంటుందా దానికి ఈక్వల్. అంటే వీటన్నిటిని మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. అదే చెప్పిండు, R × D ఈజ్ ఈక్వల్స్ టు F1 d1 + F2 d2 + F3 d3 + F4 d4 విచ్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఎంఏ. సిగ్మా ఎంఏ అంటే ఏంది, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ. సో ఇప్పుడు మనం మూమెంట్ అబౌట్ ఏ తీసుకుంటున్నాము. సో నేను ఇక్కడ మీరు చూడండి R × D ఉన్నది RY × X అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే సో మనము టూ మెథడ్స్ యూజ్ చేయొచ్చు దేన్ని కనుక్కోవడానికి, ఈ డిస్టెన్స్ని కనుక్కోవడానికి. నేను ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసిన. ఆ కాన్సెప్ట్ వచ్చేసి
ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్. సో ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్లో మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు, వై ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు. దానికి 2 మెథడ్స్ ఉండే. ఫస్ట్ మెథడ్ ఏంది, ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి x ఈజ్ ఈక్వల్స్ టు d బై కాస్ ఆల్ఫా, x ఈజ్ ఈక్వల్స్ టు d బై సైన్ ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్స్ టు d బై కాస్ ఆల్ఫా. ఇంకొకటి ఏంది, సో ఇంకొక మెథడ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటంటే చూడండి, ఇక్కడ రిజల్టెంట్ అనేది వై యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి వై, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్. దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటాము, దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. ఇప్పుడు రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందా లేదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, నేను ఏం చేస్తున్నా అంటే అలాంగ్ ఈ వెక్టార్కి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన. ఏ వెక్టార్కి, రిజల్టెంట్ వెక్టార్కి రిజల్టెంట్ వెక్టార్కి నేను కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన. సో ఆర్ వెక్టార్కి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే ఆర్ఎక్స్ వచ్చింది, ఆర్వై వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అబౌట్ దిస్ పాయింట్ నేను మూమెంట్ కనుక్కుంటున్నా, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఎట్లా, వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ అబౌట్ దిస్ పాయింట్ మూమెంటం కనుక్కోవాలి. 2 ఫోర్సెస్ ఉన్నాయి నాకు, ఆర్ఎక్స్ ఆర్వై. సో ఇప్పుడు వెరిగ్నోస్ థియరం వాడే మళ్ళీ సింపుల్, సిగ్మా ఎంఓ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ యాక్టింగ్ అబౌట్ సెంటర్. సో సిగ్మా m0 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ఎక్స్ ఇంటూ 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆర్ఎక్స్ ఇంటూ 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ఆర్ఎక్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్ఎక్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇది దీంతో కోయిన్సైడ్ అవుతుంది. ప్లస్ ఈ పాయింట్కి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదంటే డి వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అక్కడ ఇప్పుడు మీరు ఆర్వై కన్సిడర్ చేస్తే ఆర్వై ఎట్లా యాక్ట్ అవుతుంది, కిందికి యాక్ట్ అవుతుంది. సో కిందికి యాక్ట్ అవుతుంది. ప్లస్ ఈ మూమెంట్ సెంటర్ నుంచి ఆర్వైకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా. సో ఇప్పుడు ఈ ఆర్వై వల్ల మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎంత, ఆర్వై ఇంటూ ఎక్స్. సో మనకు మూమెంట్కి డైరెక్షన్ ఉందా లేదా చెప్పినాను మీకు ఆల్రెడీ. మూమెంట్ క్లాక్ వైజ్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ సైన్. మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్ సైన్. సో దీనివల్ల మూమెంట్ అనేది చూడండి క్లాక్ వైజా కదా. సో క్లాక్ వైజ్ కాబట్టి నేను ఏం చేసిన, ప్లస్ ఆర్వై ఇంటూ ఎక్స్ పెట్టిన. సో రిజల్టెంట్ వల్ల టోటల్ మూమెంటం ఎంత, ఆర్వై ఇంటూ ఎక్స్. సో నేను ఆ టోటల్ రిజల్టెంట్ ఆర్ ఇంటూ డి ప్లేస్లో నేను ఆర్వై ఇంటూ ఎక్స్ రిప్లేస్ చేసుకోవచ్చా, ఎందుకంటే ఈ రిజల్టెంట్లో ఆర్ఎక్స్ కాంపనెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఎంత, 0. సో దాన్ని నెగ్లెక్ట్ చేసేసి సో ఆర్వై ఇంటూ ఎక్స్. సో ఆర్వై ఇంటూ ఎక్స్. సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాం ఈ సమ్, సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ కనుక్కున్నాము. దాంతోపాటు మనకు రిజల్టెంట్ కనుక్కుంటాము. సో రిజల్టెంట్ ఏంది, రిజల్టెంట్ ఆఫ్ దిస్ ఆల్ ఫోర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. ఇది మనం ఆల్రెడీ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో చూసాం. సో నేను ఏం చేస్తున్నా అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -450 హోల్ స్క్వేర్ ప్లస్ హోల్ బ్రాకెట్ -263301 హోల్ స్క్వేర్ gives 2671.9. సో మనకు రిజల్టెంట్ వచ్చింది. దాని తర్వాత tan ఆల్ఫా కనుక్కుందాం. tan ఆల్ఫా అంటే ఏంది, ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ విత్ ఎక్స్ యాక్సిస్. సో మనం ఈ ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ టోటల్ బీమ్లో మనం దాన్ని ఎక్స్ యాక్సిస్ అనుకొని ఇమాజినరీ లైన్ ఒకటి వై యాక్సిస్ అనుకుంటే ఇప్పుడు ఈ రిజల్టెంట్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా మేక్ చేస్తుంది. సో మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో ఆల్రెడీ చూసాము. Resolution makes an angle alpha with the x-axis, then tan alpha is equals to sigma fi by sigma fx. So sigma fi by sigma fx. Sigma fi anta -26.3301 by -450 which gives 80.30 degrees. అంటే మనకు ఆల్ఫా ఎంత వచ్చింది, 80.30 డిగ్రీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వెరిగ్నాన్స్ థియరం అప్లై చేసి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. అంటే అబౌట్ 1 సెంటర్ నుంచి ఈ రిజల్టెంట్ అనేది ఏ డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే సపోజ్ ఇది నేను సెంటర్ అనుకుంటున్నాను ఇప్పుడు వెరిగ్నాన్స్ థియరంలో. సో ఈ పాయింట్ నుంచి ఈ ఆర్ అనేది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందో మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో వెరిగ్నాన్స్ థియరం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాము. సో వెరిగ్నాన్స్ థియరం అంటే ఏంది, సింపుల్, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ 1 సెంటర్. అంటే ఇప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అన్నిటినీ ఆల్జిబ్రికల్కి యాడ్ చేస్తే విచ్ విల్ బీ ఈక్వల్ టు
రిజల్టెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఉంటుందా దానికి ఈక్వల్. అంటే వీటన్నిటిని మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. అదే చెప్పిండు. R into do is equals to F1 d1 plus F2 d2 plus F3 d3 plus F4 d4 which is nothing but sigma ma. Sigma ma అంటే ఏంది? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ. సో ఇప్పుడు మనం మూమెంట్ అబౌట్ ఏ తీసుకుంటున్నాము. సో నేను ఇక్కడ మీరు చూడండి R ఇంటూ డి ఉన్నది RY ఇంటూ ఎక్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే సో మనము టూ మెథడ్స్ యూజ్ చేయొచ్చు దేన్ని కనుక్కోవడానికి, ఈ డిస్టెన్స్ని కనుక్కోవడానికి. నేను ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసిన. ఆ కాన్సెప్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్. సో ఇంటర్సెప్ట్స్ ఆఫ్ రిజల్టెంట్లో మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు, వై ఇంటర్సెప్ట్ కనుక్కోవచ్చు. దానికి టూ మెథడ్స్ ఉండే. ఫస్ట్ మెథడ్ ఏంది? ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి x ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా, x ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా, y ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా. ఇంకొకటి ఏంది? సో ఇంకొక మెథడ్ వచ్చేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటంటే చూడండి, ఇక్కడ రిజల్టెంట్ అనేది y యాక్సిస్ని x యాక్సిస్ని కట్ చేసింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి y, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి x. దీన్ని y ఇంటర్సెప్ట్ అంటాము, దీన్ని x ఇంటర్సెప్ట్ అంటాము. ఇప్పుడు రిజల్టెంట్ అనేది x యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుందా లేదా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సిన్స్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ ఆల్ఫా విత్ x యాక్సిస్, నేను ఏం చేస్తున్నా అంటే అలాంగ్ ఈ వెక్టార్కి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన. ఏ వెక్టార్కి? రిజల్టెంట్ వెక్టార్కి రిజల్టెంట్ వెక్టార్కి నేను కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసిన. సో ఆర్ వెక్టార్కి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే RX వచ్చింది, RY వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అబౌట్ దిస్ పాయింట్ నేను మూమెంట్ కనుక్కుంటున్నా, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. ఎట్లా? వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్? ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ అబౌట్ దిస్ పాయింట్ మూమెంటం కనుక్కోవాలి. టూ ఫోర్సెస్ ఉన్నాయి నాకు, RX, RY. సో ఇప్పుడు వెరిగ్నోస్ థియరం వాడే మళ్ళీ సింపుల్. సిగ్మా MO ఈజ్ ఈక్వల్స్ టు 2/4 ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ యాక్టింగ్ అబౌట్ సెంటర్. సో సిగ్మా M0 ఈజ్ ఈక్వల్స్ టు RY ఇంటూ ఎక్స్ ప్లస్ RX ఇంటూ 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే RX ఇంటూ 0 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, RX అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ RX లైన్ ఆఫ్ యాక్షన్ మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇది దీంతో కోయిన్సైడ్ అవుతుంది. ప్లస్ ఈ పాయింట్కి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదంటే డి వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అక్కడ ఇప్పుడు మీరు RY కన్సిడర్ చేస్తే RY ఎట్లా యాక్ట్ అవుతుంది? కిందికి యాక్ట్ అవుతుంది. సో కిందికి యాక్ట్ అవుతుంది. ప్లస్ ఈ మూమెంట్ సెంటర్ నుంచి RYకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా? సో ఇప్పుడు ఈ RY వల్ల మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత? RY ఇంటూ ఎక్స్. సో మనకు మూమెంట్కి డైరెక్షన్ ఉందా లేదా? చెప్పినాను మీకు ఆల్రెడీ. మూమెంట్ క్లాక్ వైజ్ ఉంటే పాజిటివ్ డైరెక్షన్, పాజిటివ్ సైన్. మూమెంట్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్ సైన్. సో దీనివల్ల మూమెంట్ అనేది చూడండి క్లాక్ వైజా కాదా? సో క్లాక్ వైజ్ కాబట్టి నేను ఏం చేసిన ప్లస్ RY ఇంటూ ఎక్స్ పెట్టిన. సో రిజల్టెంట్ వల్ల టోటల్ మూమెంటం ఎంత? RY ఇంటూ ఎక్స్. సో నేను ఆ టోటల్ రిజల్టెంట్ ఆర్ ఇంటూ డి ప్లేస్లో నేను RY ఇంటూ ఎక్స్ రిప్లేస్ చేసుకోవచ్చా? ఎందుకంటే ఈ రిజల్టెంట్లో సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము? మనము ఆర్ ఇంటూ డి ప్లేస్లో RY ఇంటూ ఎక్స్ ఎందుకు రాసుకున్నామో దాని గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇందాక చూసినాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని కనుక్కుంటాం. సో ఏమేం ఫోర్సెస్? 1, 2, 3, 4. సో ఈ ఫోర్ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని మనం ఇప్పుడు కనుక్కుంటాము. సో ఫస్ట్ ఫోర్స్ తీసుకుందాము. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి 500 న్యూటన్ విచ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 60 degrees. సో ఇప్పుడు ఇట్లా ఇంక్లైన్డ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రిజాల్వ్ చేసుకోవాలి. రిజాల్వ్ చేసుకున్నప్పుడు మనకి టూ కాంపోనెంట్స్ వస్తాయి, ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఎక్స్ కాంపోనెంట్ వల్ల మూమెంట్ అనేది ప్రొడ్యూస్ కాదు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఓన్లీ వై కాంపోనెంట్ తీసుకుంటున్నా. సో వై కాంపోనెంట్ ఎంత ఉంది? 500 sin 60. ఇది వచ్చేసి ఎక్స్ కాంపోనెంట్, 500 cos 60. ఇది వచ్చేసి వై కాంపోనెంట్. సో ఈ వై కాంపోనెంట్ వల్ల అబౌట్ దిస్ మూమెంట్ సెంటర్ ఎంత మూమెంట్ ప్రొడ్యూస్ అయిందంటే F1 ఇంటూ D1. సో F1 ప్లేస్లో ఏం రాస్తాను నేను? 500 sin 60. సో ఈ ఫోర్స్ ఎంత? 500 sin 60 ఇంటూ డి ప్లేస్లో ఎంత రాసిన? 300. ఎందుకు 300 రాసిన? ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ అంటే ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? చూడండి, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్స్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఈ పాయింట్కి?
150 ప్లస్ 150 300. సో ఇంటూ 300. కానీ నేను ఇక్కడ నెగిటివ్ సింబల్ ఎందుకు తీసుకున్నా, మీరు చూసుకున్నట్టయితే దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఏదైతుందో చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోండి, సపోజ్ ఇట్లా ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, మూమెంట్ అనేది టువర్డ్స్ ద మూమెంట్ సెంటర్ ఉంటుంది. సో ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ ద మూమెంట్ సెంటర్ యాక్ట్ అవుతుంది. సో మూమెంట్ సెంటర్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో ఇట్లా అంటే బాడీ ఎట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జనరేట్ అయింది. సో మనం సైన్ కన్వెన్షన్ ప్రకారం మూమెంట్ క్లాక్ వైజ్లో ఉంటే పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే నెగిటివ్. సో అది యాంటీ క్లాక్ వైజ్లో ఉంది కాబట్టి నెగిటివ్. -500 ఇంటూ sin 60 ఇంటూ 300. సో నెక్స్ట్ ఈ ఫోర్స్ వల్ల, ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, నెగిటివ్ y డైరెక్షన్. సో నెగిటివ్ y డైరెక్షన్ అంటే మీకు ఏం సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల మూమెంట్ ఏ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది చూడండి. ఈ ఫోర్స్ వల్ల టువర్డ్స్ మూమెంట్ సెంటర్ ఎటు ఉంది డైరెక్షన్. సో ఫోర్స్ అనేది ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. సో ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ సింబల్ తీసుకున్న తర్వాత ఈ ఫోర్స్ నుంచి ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత చూడండి, లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి ఈ పాయింట్కి 150. సో ఇంటూ 150 తర్వాత ప్లస్. సో +12 ప్లస్ వచ్చింది. ప్లస్ ఎందుకు వచ్చింది అంటే, సో ఈ ఫోర్స్ చూడండి, ఇప్పుడు ఈ ఫోర్స్ ఎట్లా కిందికి యాక్ట్ అవుతుంది, మూమెంట్ సెంటర్ ఎట్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ ఫోర్స్ నుంచి మూమెంట్ సెంటర్కి ఎట్లుంది డైరెక్షన్ మీరు చూడండి. అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. అంటే మనం ఏం తీసుకోవాలి, సైన్ పాజిటివ్. అందుకే +1200 ఇంటూ cos 60 ఇంటూ 150. ఈ cos 60 ఇంటూ 150 ఏందో నాకు అర్థం కాలే, అది వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుందంటే దీని లైన్ ఆఫ్ యాక్షన్ నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో నేను ఏం చేసిన అంటే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉంటుందని ఈ ట్రయాంగిల్ ఏదైతుందో చూడండి, ADF. ఓకే, ఏ దగ్గర ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది 60. సో AD సో 90 degrees వచ్చేసి AF చూడండి, AF వచ్చేసి 90 degrees. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేస్తున్నా. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేసి D కనుక్కుంటా. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా, cos 60 ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ D/150. సో నేను ఏం చేసిన అంటే ఈ 150ని పంపిస్తే ఏమవుతుంది, D ఈజ్ ఈక్వల్స్ టు 150 cos 60. సో ఇది అర్థమైపోయిందా. సో cos 60 ఇంటూ 150 ఎట్లా వచ్చిందో అర్థమైందా. నెక్స్ట్ మైనస్. సో నెక్స్ట్ మైనస్ సింబల్ ఎందుకు వచ్చింది ఇప్పుడు చూడండి, ఈ 700 అనేది ఎట్ సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో ఇప్పుడు మూమెంట్ సెంటర్ అనేది ఎట్ సైడ్ ఉంది, ఇక్కడ ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఫోర్స్ అనేది టువర్డ్స్ మూమెంట్ సెంటర్ యాక్ట్ అవుతుందా కాదా. సో టువర్డ్స్ మూమెంట్ సెంటర్ అంటే ఇప్పుడు మూమెంట్ మళ్ళీ చూడండి ఎట్ సైడ్ ఉంది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఉంటే మూమెంట్ అనేది నెగిటివ్ అయిపోతుంది. సో -700 ఇంటూ sin 60 ఇంటూ 300. మళ్ళీ ఇదేంది sin 60 ఇంటూ 300 అంటే ఇక్కడ నువ్వు చూడు, ఇప్పుడు ఇది లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా ఈ పాయింట్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఇది కనుక్కోవాలి, అవునా కదా. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసి ఈ మూమెంట్ సెంటర్ నుంచి ఒక డాటెడ్ లైన్ తీసుకుంటే ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ ఫోర్స్కి. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటా, ఇక్కడ చూడండి ఈ లైన్ సేమా కాదా. సో నేను ఇదే లైన్ ఇక్కడ పెట్టుకున్నా. సో ఇది వచ్చేసి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇది కనుక్కోవాలి. సో ఇది కనుక్కోవడానికి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, ఇది ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ నుంచి మనం ఒక డాటెడ్ లైన్ తీసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చిందా లేదా. నేను మీకు ఆల్రెడీ చెప్పిన లైన్ ఆఫ్ యాక్షన్కి పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండాలి. సో ఇది వచ్చేసి లైన్ ఆఫ్ యాక్షన్. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా. సో ఈ లైన్ రెండు సేమ్ అని చెప్తున్నా. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంది, ఈ వై డిస్టెన్స్. సో ఈ వై డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నా అంటే ABC. అదే ట్రయాంగిల్ని నేను ఇక్కడ సపరేట్గా రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి ABC. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే సైడ్ బై సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే AC, Cకి 90 degrees ఉంది. సో Cకి 90 degrees పెట్టేసిన. తర్వాత Aకి 60 degrees ఉంది, Aకి 60 degrees పెట్టేసిన. ఇంకో BC వచ్చేసి Y. తర్వాత AB వచ్చేసి 300. ఎట్లా 150 + 150. తర్వాత AB వచ్చేసి 150 + 150 300.
ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నాను, ఏది sin 60. సో sin 60 is equals to opposite by hypotenuse y by 300. సో ఈ 300 పంపిస్తే y is equals to 300 sin 60. సో మనకి d4 ప్లేస్లో ఏమొస్తుంది -700 ఇంటూ sin 60 ఇంటూ 300. సో ఇక్కడ వరకు అర్థమైందా? సో మనం ఇక్కడ RY ఇంటూ ఎక్స్ కదా, సో RY ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను నేను చూడండి, 2633.01 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇదంతా సాల్వ్ చేస్తే మనకి -371769.14. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు -371769.14 బై -263301 విచ్ గివ్స్ రైస్ టు 141.195. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, సో 141.195. సో మనము ఒకటే మెథడ్ చూసినాం, కానీ ఇంకో మెథడ్ కూడా ఉంది కదా, ఎట్లా సాల్వ్ చేయొచ్చు మనము. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అనేది సెకండ్ మెథడ్తో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినాం. సో ఫస్ట్ మెథడ్ కూడా ఉంది, ఆ ఫస్ట్ మెథడ్ ఏంది మీరు కరెక్ట్. సో ఇందాక మనం యూజ్ చేసిన మెథడ్ వచ్చేసి సెకండ్ మెథడ్. ఇప్పుడు మనము ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ వాల్యూ అనుకుందాం. ఫస్ట్ మెథడ్ ఏంది, ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్ ఎట్లా కనుక్కున్నాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఏం చేసిన అంటే ఇందాక మనము ఆర్ ఇంటూ డి ప్లేస్లో ఆర్వై ఇంటూ ఎక్స్ రాసుకున్నాం కదా, సో నేను అట్లా రాసుకోకుండా ఆర్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేసి డీని కనుక్కుంటా. సో ఆర్ ఎంత మనకి, ఆర్ వచ్చేసి రిజల్టెంట్ ఎంత 2671.19 ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ ఏం వాల్యూ వచ్చిందో అదే రాసేయాలి, ఎందుకంటే ఇలా ఏం చేంజ్ లేదు, జస్ట్ ఆర్వై ఇంటూ ఎక్స్ తప్ప. సో ఆర్వై ఇంటూ ఎక్స్ ప్లస్లో ఆర్ ఇంటూ డి రాసేస్తే మిగతాది ఇదంతా సేమే కదా మనకు వచ్చింది, సారీ ఇది. సో -37176.9.14. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డి వాల్యూ అనుకుంటున్నా, డి వాల్యూ ఎంత వచ్చింది -139.177. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫార్ములా వాడుతున్నా. ఏం ఫార్ములా, ఎక్స్ ఇంటర్సెప్ట్కి ఫార్ములా ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా. ఒకవేళ వై కనుక్కోవాలనుకో, వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎంత -139.177 బై సైన్ ఆల్ఫా. ఆల్ఫా ఎంత మనకి, మనం ఆల్రెడీ కనుక్కున్నాము 80.30 డిగ్రీస్. సో సైన్ ఆఫ్ 80.30 డిగ్రీస్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది -141.195. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 141.195. సో ఆ మైనస్ సింబల్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 141.195. సో మీరు ఏ మెథడ్ అన్న వాడచ్చు, ఐదర్ దీన్ని ఆర్వై ఇంటూ ఎక్స్ అనుకోవాలి, లేదా దాన్ని ఆర్ ఇంటూ డి అనుకొని డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై సైన్ ఆల్ఫా, వై ఈజ్ ఈక్వల్స్ టు డి బై కాస్ ఆల్ఫా యూజ్ చేసి కూడా ఫైండ్ చేయొచ్చు. సో ఈ సమ్ము మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమైందా? సో ఇట్లాంటి ఒక్క సమ్ము మీరు చేసిరంటే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. 3 కాన్సెప్ట్స్ ఇందులో మనకి ఇన్వాల్వ్ అయినాయి, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ రిజల్టెంట్, తర్వాత మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో ఈ 4 కాన్సెప్ట్లు ఒక్కటే ప్రాబ్లంలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో దీనివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఈ వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.